ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాక్షస పరిపాలన పోవాలంటే ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలంటే మనం ఒక అనుభవజ్ఞుడైన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఎన్నికలు జరుగుతా ఉన్నారు. అధికారం ఒక్క అవకాశం మాకు ఇవ్వమని అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు 151 సీట్లు ఉన్నాయి, మేము ఏమి చేసినా చెల్లుందని రాష్ట్రంలో అరాచకాలు చేశారు. అభివృద్ధి చేయలేదు, అంతేగాడికి దోచుకున్నారు. గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వలేదు, కానీ ఒక్కొక్క గ్రామంలో 20 బెల్ట్ షాపులు మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చారు అమ్ముకోమని. ఈ గ్రామంలో అభివృద్ధికి చిరునామా అభివృద్ధి రాగానే తార్ రోడ్డు వేయించాం, హై స్కూల్ నిధులు తెచ్చి కట్టించాం, సిమెంట్ రోడ్లు వేసాం, పొలాలకు రోడ్లు వేసాం, కాలనీలకి ఇళ్లు నిర్మించి ఇచ్చాం, చెట్టు నిర్మాణానికి నిధులు ఇచ్చాం, మసీదు నిర్మాణానికి నిధులు ఇచ్చాం, సబ్ స్టేషన్ కట్టించాం. అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామాల్లో చేశాం. దాచేపల్లి తక్కెలపాడు మీద పెదగాలపాడు రోడ్డు, ఈ రోడ్డు మనం వేస్తే పాపం కసాయి మహేష్ రెడ్డి ఆయనేసారని చెప్తున్నారు. ఈ గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా తెలుగుదేశం హయాంలో జరిగింది, సోదరుడు పవన్ కళ్యాణ్ గారి హయాంలో జరిగింది. అంటే అభివృద్ధి చేస్తే మనుషులు చంపుతారు. మీకు చేతనైతే అభివృద్ధి చేయాలి, కానీ అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని చూసి ఓడలేక మనుషులను చంపితే దానికి మీరు కూడా తగిన సమయంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు. 14, 19లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా చనిపోలేదు. కానీ కసాయి మహేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది చనిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపు నాయకులు, దాంట్లో మన నాయకులు పరమశెట్టి అంకుల్ గారితో సహా. అదే పని కనుక నేను చేస్తుంటే వైసీపీ వాళ్ళు మిగిలేవారా సమాధానం చెప్పాలి. మేము అభివృద్ధి చేస్తే మీరు ఎందుకు అరాచకాలు చేశారని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళని. ఒకళ్ళు తిరగాలు 11 మంది ఎందుకు చంపారు? మీరు చేసిన అక్రమమైన కొంతలో పడి 8 మంది చిన్న పిల్లలు, పసిపిల్లలు ఈరోజు చనిపోయారు. ఈ గ్రామంలో ఈ కాసు మహేష్ రెడ్డి అనుచరుడు ఏం చేశారు? తమలో ముస్లిం మైనార్టీ బాలికలపై గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు పెట్టారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, పెదగార్లపాడు గ్రామం అభివృద్ధికి చిరునామా, అభివృద్ధికి చిరునామా పెదగార్లపాడు గ్రామం. ఈ గ్రామంలో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయంటే అది మన సోదర పరమశెట్టి అంకులు కూడా తెలియజేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ భూములు కొలుపెట్టింది అంకులు గారు, దానికి పబ్లిక్ హీరింగ్ చేసింది ఎమ్మెల్యేగా నేను. కానీ ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు అంటారు మీకు రైతులకి పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వం, వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చెప్పిన ప్రకారం ఉద్యోగాలు ఇస్తా ఉంటారు. మరి అధికారం జూన్ 4 మాకు వచ్చింది తప్ప మీ ఫ్యాక్టరీ బిల్లాలు పెట్టుకుని ఎట్టుకెళ్తారా? మీరు ఎత్తకపోలేదు. అందుకే నేను చెప్తున్నాను, జూన్ 4 తర్వాత ఈ పెదగార్లపాడు గ్రామంలో ప్రతి
వ్యవసాయ భూమి శాఖీకరించిన రైతు కుటుంబాల్లో పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. అదేవిధంగా ఇంకా చదువుకొని ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను చూసుకుంటానని చెప్పి కూడా మనం అధికారంలో ఏమని ఫ్యాక్టరీ గేట్ కాడ కూడా మనం రానేలా. అందుకే మరి ఈ 10 రోజులు ఒక రాత్రి మగలు పనిచేయాలి, ప్రత్యేకంగా పనిచేయాలి. ఈ రోజు మనకు జరిగిన నష్టాన్ని ఒక పక్క అంకుల్ గారు, ఒక పక్క మన సోదరుడు వెంకట్రావు, ఆయన కూడా పాపం అనుకోని పరిస్థితుల్లో చనిపోయారు. అందరికీ కూడా మనం ఇది బాధాకరమైన అంశం. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మరి ఆ నాయకులని మనం గుర్తు తెచ్చుకొని తప్పకుండా మనం పనిచేసుకొని మెజారిటీ కూడా మన గ్రామంలో తెలుసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అంకుల్ గారి కుటుంబాన్ని నా కుటుంబంలో భావించి ఎప్పుడు అండగా ఉండాలని చెప్పి కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.